అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది 2024-25కి సంబంధించి. దీనికి సంబంధించి మనకు డేట్ అనేది జనవరి 31కి కంప్లీట్ కావడం జరిగింది. అయితే మళ్ళీ డేట్ మనకు ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించిన వివరాలు వీడియోలు చెప్తాను. ఇంకా ఏమేమి కోర్సులు ఉన్నాయనే దానికి సంబంధించిన వివరాలు ఒకసారి చూస్తే మనకు 2 రాష్ట్రాల్లోనూ మనకు ఓపెన్లో చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ కోర్సులు అనేటివి డిగ్రీ, పీజీ డిప్లొమా, తర్వాత డిప్లొమా సర్టిఫికేట్ కోర్సులు అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. ఇంకా జనవరి ఫిబ్రవరికి సంబంధించిన సెషన్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. బీఏ, బీఎస్సీ, బీకామ్లను తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మాధ్యమాల్లో ఈ యూనివర్సిటీ అందించడం అనేది జరుగుతుంది. ఈ కోర్సు వ్యవధి 3 ఏళ్ళు ఉంటుంది డిగ్రీకి సంబంధించి. వీటికి మొదటి ఏడాది ట్యూషన్ ఫీజు వచ్చేసి 2700 ఇచ్చినాడు. తర్వాత 2 ఏళ్ళు ఏడాదికి 2500 చొప్పున మనం పే చేయాల్సి ఉంటుంది. సైన్స్ కోర్సుల్లో చేరిన వారు ల్యాబ్ ఫీజు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. యూజీ కోర్సులను చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ విధానంలో నిర్వహిస్తున్నారు. ఏడాదికి 2 సెమిస్టర్ల చొప్పున మనకు ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఒక విభాగాల వారీగా చూస్తే మనకు ఆర్ట్స్లో తెలుగు సాహిత్యం, ఆంగ్ల సాహిత్యం, హిందీ సాహిత్యం, ఉర్దూ సాహిత్యం ఉంటుంది. సోషల్ సైన్సెస్లో సామాజిక శాస్త్రాలు, అర్థశాస్త్రం, చరిత్ర, రాజనీతి శాస్త్రం, మనోవిజ్ఞాన శాస్త్రం, ప్రభుత్వ పరిపాలన శాస్త్రం, సమాజ శాస్త్రం, జర్నలిజం కోర్సులు అనేవి ఉంటాయి. ఇంకా సైన్స్ విషయానికి వస్తే వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రం, గణాంక శాస్త్రం, భూగర్భ శాస్త్రానికి సంబంధించిన కోర్సులు. ఇంకా మనకు నెక్స్ట్ కామర్స్ కోర్సు ఉంటాయి. దీనికి ఎవరు అర్హులు అంటే రెగ్యులర్ విధానంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వాళ్ళు, ఓపెన్ స్కూల్ ద్వారా పాస్ అయిన వాళ్ళు, 3 ఏళ్ల పాలిటెక్నిక్ కోర్సులు చదివిన వాళ్ళు, 2 ఏళ్ల డిప్లొమా కోర్సులు పూర్తయిన వాళ్ళు, ఇంటర్మీడియట్కు సమానమైన విద్యార్హత ఏది ఉన్నప్పటికీ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా పీజీ కోర్సులకు సంబంధించిన వివరాలను చూస్తే మనకు ఎంఏకి సంబంధించి కోర్సులు ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ. వీటిలో ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ కోర్సులను తెలుగు మీడియంలో చదవచ్చు. స్టడీ మెటీరియల్ కూడా తెలుగులోనే మనకు అందుబాటులో ఉంటుంది. పరీక్షలు తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో రాసుకోవచ్చు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఆంగ్ల మాధ్యమంలోనే లభిస్తుంది. లాంగ్వేజ్ కోర్సులు సంబంధిత భాషలో ఉంటాయి. కోర్సుల ఫీజు ఫస్ట్ ఇయర్లో 5300, సెకండ్ ఇయర్లో 5000గా ఇవ్వడం జరిగింది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్కు ఫస్ట్ ఇయర్ 7800, సెకండ్ ఇయర్ 7500గా ఇవ్వడం జరిగింది. ఈ కోర్సుల వ్యవధి 2 ఏళ్ళు. ఎంఎస్సి విషయానికి వస్తే మ్యాథ్స్, అప్లైడ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, సైకాలజీ ఇవన్నీ కూడా 2 ఏళ్ల కోర్సు. ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి ఇవి మాత్రం. కెమిస్ట్రీకి ఫస్ట్ ఇయర్ 18300, సెకండ్ ఇయర్ 18000 ఇచ్చినాడు. మ్యాథ్స్కి వచ్చేసి ఫస్ట్ ఇయర్ 7800, సెకండ్ ఇయర్ 7500 ఇచ్చినాడు. మిగిలిన వాటికి ఏడాదికి 15300, రెండో సంవత్సరం వచ్చేసి 15000 ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అర్హత విషయానికి వస్తే బ్యాచిలర్ డిగ్రీ చదివి ఉండాలి. సైకాలజీకి ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. డిగ్రీలో సైన్స్ గ్రూపుల వారు ఎన్విరాన్మెంటల్ సైన్స్ కోర్సులో కూడా చేరవచ్చు అని ఇచ్చాడు. ఇంకా ఏమున్నాయి కోర్సులు అనేది చూస్తే ఎంఎల్ఐసి, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, 40% మార్కులతో బిఎల్ఐసి ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు వ్యవధి వచ్చేసి 1 ఇయర్. ట్యూషన్ ఫీజు 10300 ఇచ్చినాడు. బిఎల్ఐసి, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, డిగ్రీలో 50% మార్కులతో అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు అయితే 45% ఉన్నా పర్వాలేదు. 5300 ఫీజు ఇచ్చినాడు. ఇంకా ఎంకామ్ విషయానికి వస్తే బీకామ్, బీబీఏ, బీబీఎం, బీఏ కామర్స్ వీటిలో ఏదైనా కోర్సు చదివిన వారు చేరవచ్చు. ఫీజు మొదటి సంవత్సరం 7800, రెండో సంవత్సరం 7500 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పీజీ డిప్లొమా విషయానికి వస్తే మార్కెటింగ్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్, ఆపరేషనల్ మేనేజ్మెంట్. ఒక్క కోర్సు వ్యవధి ఏడాది ఉంటుంది. ఫీజు 8000 ఇచ్చినాడు. ఏదైనా డిగ్రీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. తర్వాత డిప్లొమా విషయానికి వస్తే సైకలాజికల్ కౌన్సిలింగ్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, రైటింగ్ ఫర్ మాస్ మీడియా ఇన్ తెలుగు, హ్యూమన్ రైట్స్, కల్చర్ అండ్ హెరిటేజ్ టూరిజం, ఉమెన్ స్టడీస్. ఈ కోర్సు వ్యవధి వచ్చేసి 1 ఇయర్ ఇవ్వడం జరిగింది. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణమైన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సైకలాజికల్ కౌన్సిలింగ్కి మాత్రం డిగ్రీ లేదా పీజీలో సైకాలజీ చదివి ఉండాలి. సర్టిఫికేట్ కోర్సుల విషయానికి వస్తే ఫుడ్ అండ్ న్యూట్రిషన్,
లిటరసీ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్, ఎన్జిఓస్ మేనేజ్మెంట్, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఈ కోర్సుల వ్యవధి 6 monthsగా ఇవ్వడం జరిగింది. కోర్సును బట్టి 10వ తరగతి ఇంటరు ఎలాంటి విద్యార్హతల లేకుండా కూడా కొన్ని కోర్సులు మనం చదవడానికి అవకాశం ఉంటుంది. ముందు నేను చెప్పినట్టు ఈ డేట్ అనేది ఫిబ్రవరి 16 వరకు ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. ఇంకా ఏదైనా సమాచారం కోసం ఇక్కడ నెంబర్ ఇచ్చినాడు చూడండి, 0866243486 7382929642 నెంబర్లకు ఫోన్ చేసి మీరు ఏదైనా కనుక్కోవచ్చు. వెబ్సైట్ సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా పూర్తి వివరాలు కావాలంటే మీరు చూసుకోవచ్చు. కాబట్టి ఫిబ్రవరి 16 లాస్ట్ డేట్గా ఇవ్వడం జరిగింది. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తే. దీనికి సంబంధించిన అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.